హరి నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఆ డిప్యూటీ సీఎం అవ్వాలని డిసైడ్ అయిపోయారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఖచ్చితంగా ఈ నిర్ణయానికి వచ్చారు. అందుకోసమనే ఎప్పుడైతే ప్రధానంగా ఇందులో 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఆ పవన్ కళ్యాణ్ ఆ డిఫేమ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ని తొక్కు పెట్టడానికి, ఆ పవన్ కళ్యాణ్ని కంట్రోల్లో పెట్టడానికి. రెండోది ప్రస్తుతం ప్రజల నుండి వస్తున్నటువంటి నిరసనలు ఏవైతే వ్యక్తం అవుతున్నాయి, ముఖ్యంగా హామీల అమలు చేయకపోవడం పట్ల రైతుల నుండి, మహిళల నుండి వస్తున్నటువంటి నిరసనలు, మరొక వైపు ఉద్యోగుల నుండి వస్తున్నటువంటి డిమాండ్లు, వీటన్నిటిని డైవర్ట్ చేయడం అన్నది రెండో లక్ష్యం. ఈ 2 లక్ష్యాల కోసం తెలుగుదేశం పార్టీనే ఈ హైడ్రామా నడిపిస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా పర్యటన సందర్భంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆ లోకేష్ని తక్షణమే డిప్యూటీ సీఎం చేయాలని. అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు, దీన్ని ప్రచారం చేశారు. ఆ తర్వాత వరుసగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ నిన్న ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారో పిఠాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించేటువంటి పిఠాపురం నియోజకవర్గం నుండే నిన్న మాట్లాడిచ్చారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టించి నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయించాలని చెప్పి ఒక డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు.